బాప్తిస్మము అనే సంగతులు ఆలోచించబోతాము. మీలో ఎవరైనా బాప్తిస్మము పొందాలనుకుంటే ఆ విషయాల్లో మీరు అందరూ పునరాలోచన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. బాప్తిస్మము మనుషునికి అంత అవసరమైనటువంటి విషయమై ఉంటుందా? మనుషులు అసలు బాప్తిస్మం ఎందుకు పొందాలి? ఏ సమస్యను బట్టి బాప్తిస్మం పొందాలి? ఏం కొదువైందని బాప్తిస్మాన్ని తీసుకోవాలి? బాప్తిస్మం యొక్క అవసరత ఎంతగా ఉంటుందో మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రభువైన యేసును సిలువ వేసినప్పుడు సిలువలో ఉన్నటువంటి ప్రభు ఈ మాటలు పలుకుచున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి చదువుదాం. 27వ అధ్యాయము 45వ వచనం నుంచి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ప్రభువైన యేసును సిలువ వేసినప్పుడు ప్రత్యేకించి యోదయ దేశంలో చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే సిలువలో వేలాడతీయబడుతున్నాడు క్రీస్తు ప్రభు. 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడంట. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. సిలువలో ప్రభువైన యేసు మధ్యాహ్నం చీకటి పడిపోయింది. ఆర్తనాదం వినిపించింది. ఒక ఆర్తనాదం, భయంకరమైనటువంటి ఆర్తనాదం. అది ఏంటి ఆ స్వరం పలుకుతుందంటే, నా చెయ్యి ఎందుకు ఇచ్చేసావు నువ్వు? లోకం పుట్టక మునుపు నీ యొద్దున్నాను కదా, నేను నీతో ఉన్నాను కదా, నేను మన మధ్యలో ఏనాడు దూరం అనేది జరగల. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, లోక నిర్మాణం చేయక మునుపు దేవునితో ఉన్నాడు క్రీస్తు ప్రభు. వారి మధ్యలో ఏనాడు ఎడబాపు జరగల. ఆయనతో ఉన్నాడంట. చదువుతాం గ్రంథంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందువలన ఆది యందు వాక్యం అనబడే ప్రభువైన యేసు దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడంట. దేవునితో పాటు ఉన్నవాడు ఏ రోజున వారి మధ్యలో సహవాసం అనేది ఎడబాపవల. దేవుడు అనుభవించేటువంటి మహిమలో పాలివాడై ఉన్నాడు. దేవుని యొద్ద మహిమ ఉంది క్రీస్తు ప్రభుకి. యోహాను సువార్త 17వ అధ్యాయము, క్రీస్తు ప్రభుకు దేవునితో మహిమ, దేవుని యొద్ద మహిమను అనిపిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. తండ్రి, లోకం పుట్టక మునుపు నువ్వు ఉన్నావు, నేను నీ యొద్ద ఉన్నా, నీ యొద్ద నాకేముంది? ఏ మహిమ ఉండునో? అందువల్ల మహింపరచబడుతున్నాడు క్రీస్తు ప్రభు. ఎక్కడుండి? దేవునితో ఉండి, దేవుని యొద్ద ఉండి, దేవునితో సహవాసం కలిగి ఉండి. అంతటి సహవాసం కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుతో దేవునికి ఉంది సహవాసం. ఒకరోజున ఆ సహవాసము ఎడబాపేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. వదిలేసేసాడంట, చెయ్యి వదిలేసేసాడంట.
ఇది తట్టుకోలేనటువంటి ప్రభువైన యేసు ఆర్తనాదం. అయ్యా, నా చెయ్యి ఎందుకు ఇడిచేసేసావు? నీ చెయ్యి విడనాడటంలో ప్రధానమైనటువంటి కారణం పాపం నీ మీద మోపబడి ఉంది. ఆ పాపాన్ని బట్టి నీ చెయ్యి వదిలేసేసా. నేను పాపం చేశానా? నువ్వు పాపం చేయలా. లోకమంతా పాపం చేసినటువంటి పాపము నీ మీద మోపబడిన కారణాన నీతో సహవాసం పెట్టుకోవాలని ఇష్టపట్లా. అయ్యా, నాతోనేనా ఎడబాపు? అవును, నీతోనే. లోకం పుట్టక మునుపు ఉన్నటువంటి నాతో నా ఎడబాపు? అవును, నీతోనే. నీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం వచ్చాను కదా లోకానికి, విధేయత చూపించి. అయినా సరే నేను పలుమార్లు నీ గురించి మాట్లాడేవాడినే, నా తండ్రి నేను ఏదడిగినా చేస్తాడని. అవును, దాంట్లో సందేహం లేదు, నువ్వేదడిగినా చేస్తా. పాపం నీ మీద మోపబడిన తర్వాత నీ చేయి పట్టుకోమంటే నేను పట్టుకోనేగా. సమస్య అదే, పాపపు సమస్య అదే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువైన యేసు తండ్రి అయిన దేవునికి ఉండేటువంటి బాంధవ్యం ఎలాంటిదంటే, ప్రభువైన యేసు ఏది అడిగితే అది చేస్తాడనేటువంటి ఒక గొప్ప నమ్మకం క్రీస్తు ప్రభుకు ఉండేది. విశ్వసించేవాడు అలాగా. యోహాను సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. క్షమించండి, 11:42. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనంలో, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అందువలన క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసం ఏమిటంటే, తాను ఏదైనా మొరపెడితే ఆ మొరను ఆలకించేవాడు పరలోకమందున్న దేవుడు. తాను ఏదైనా అడిగితే తను జరిగించేవాడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు. ఒక రోజున పేతురు ప్రభువైన యేసును పట్టుకున్నటువంటి వాని యొక్క చెవిని తెగ నరికినప్పుడు, ఏ బాబు, ఒకవేళ నేనే అడిగితే ఆయన దించుతాడు సైన్యాన్ని. నేను అడిగిన దానికైనా నాకు జవాబు పంపుతాడు. నాకు సహాయం కోరుకుంటే సహాయాన్ని పంపుతాడు. నేను ఏదైనా ప్రార్థించినప్పుడు నా మొర ఆలకించేవాడు ఆయన. అంతటి విశ్వాసం కలిగినటువంటి ప్రభువైన యేసు సిలువలో నా చెయ్యి ఎందుకు ఇచ్చేసావు నువ్వు? ఏనాడు ఎడవలేదే నా చెయ్యి. ఈరోజే విడనాటానికి గల కారణం ఏమిటని అడుగుతుంటే దానికి కారణం ఏమిటంటే, పాపం నీ మీద మోపబడింది. పాపంతో ఉంటే సహవాసం ఉండదు, తెగిపోతుంది. నువ్వు ఎవరైనా అరే, పరమ నుండి దిగొచ్చిన నేను, నువ్వు పరమ నుండి రా, ఇంకెక్కడి నుంచి అయినా రా, పాపము సహవాసం ఉండదు. నీ చిత్తాన్ని నెరవేర్చాను కదా, నెరవేర్చావు. పాపం ఇప్పుడు ప్రస్తుతం పాపం నీ మీద మోపబడి ఉంది. ఎవని పాపము? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎవని పాపము మోపబడితే ప్రభువైన యేసుని విడనాడుతున్నాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్లది. గొర్రెపిల్ల. ఒకనాడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఏం జరిగేదంటే, ఎవడైనా పాపం చేస్తే గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ తీసుకొచ్చి ఆ మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ తల మీద చేతులు ఉంచేవారు అన్నమాట. ట్రాన్స్ఫర్ అవుతుంది పాపం. తాను అపరాధం చేస్తే, తాను పాపం చేస్తే మేకపిల్లను తీసుకొచ్చి ఆ మేకపిల్ల మీద చేతులు ఉంచేవారు. ఏంటి అర్థం? నా పాపమునకు ప్రతిగా బలి నా మీద విధించాలి శిక్ష. నాకు బదులుగా పశువు మీద విధించడం కోసం దేవుని ఏర్పాటు అది. ధర్మశాస్త్రం అలాగూ చేసి చూపించినప్పుడు క్రొత్త నిబంధన చట్టంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను పాపం చేస్తే నీ పాపం ఆయన మీదకి మోపబట్టం, మార్చబట్టం. ఎంత పాపమో? లోకమంతా పాపం. లోక జనుల యొక్క పాపమంతా తీసుకెళ్ళి
క్రీస్తు ప్రభు మీద మోపాడు. కలవరి శిలువలో ఎలాగని కనపడుతున్నాడంటే దేవునికి, ఒక రోజున మీలో ఎవడైనా నాలో పాపం ఉందని చెప్పగలడని అడిగినటువంటి ప్రభువైన యేసులా కనిపించట్లా. అది తన వ్యక్తిత్వం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లోకానికి క్రీస్తుకి సంబంధించినటువంటి మోపటం. పేతురు రాసిన మొదటి పత్రిక, కలవరి శిలువలో క్రీస్తు ప్రభు కనిపించే విధానం వేరుగా కనబడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24 వచ్చిన ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొని పోతున్నాడు. కలువరి శిలువలో వేలాడదీయబడినటువంటి క్రీస్తు ప్రభు ఊరకనే లేడు, అక్కడ వేటిని వేసుకొని ఉన్నాడు? పాపములను వేసుకొని ఉన్నాడు. ఎవని పాపము? మన పాపము. కాబట్టి మానవాళి యొక్క పాపము మోసుకొని, మానవాళి యొక్క పాపము తన మీద వేసుకొని కలువరి శిలువలో వేలాడబడి ఉండి ఆర్తనాదం, నా దేవా నా దేవా ఆ చెయ్యి ఎందుకు ఇటు చేసేసావు. ఎంత బాధతో ఆ మాట మాట్లాడి ఉంటాడో క్రీస్తు ప్రభు. ఏనాడు వదిలిపెట్ల తండ్రి అయిన దేవుణ్ణి, వారి మధ్యలో ఏనాడు సహవాస దోషం రాలా. కలువరి శిలువలో తన చెయ్యి వదిలేసేసాడంట దేవుడు. అర్థమైపోయింది ఆయనకి, యా నా చెయ్యి ఎందుకు ఇటు చేసేసావు నువ్వు. పాపం. అందువలన దయతో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, పాపం అనే సమస్యతో ఏ మనుషుడి కనపడినా దేవుడు చెయ్యి వదిలేస్తాడు. క్రీస్తు ప్రభు యొక్క చెయ్యే వదిలేసిన వాడు ఈ రోజున ఎవరిని చెయ్యైనా వదిలేస్తాడు. నీకు నాకు సంబంధంలా, నువ్వు మొరపెట్టినాక ఆలకించడేగా. పాపంతో నువ్వు మొరపెట్టినా ఆలకించడు. ఎందుకంటే పాపులు మొర ఆలకించేవాడు కాదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా దేవుడు పాపుల మొర ఆలకించడు. అది వాస్తవం. కాబట్టి ఈ రోజున ప్రభువైన యేసు ఒక రోజున కలువరి శిలువలో ఎలాగైతే పాపము మోసుకెళ్ళిపోతున్నటువంటి గొర్రెపిల్లలాగా ఉన్నాడో, పాపం ఆయన మీద మోపబడిన దాన్ని బట్టి దేవుడు అటువైపు విముఖత చూపుతున్నాడు. ఆయన ఇటు పిలుస్తుంటే ఆయన అటు తిరుగుతున్నట్టుగా, ఆయన మాట్లాడుతుంటే సమాధానం చెప్పకోకుండా ఉన్నట్టుగా మౌనం వహించడానికి గల కారణం ఏమిటంటే పాప మానవుడితో దేవుడు సహవాసం చేయడు, సంబంధం పెట్టుకోడు, వారి మొరలు ఆలకించడు, వారి కోసం ఏది చేయడు. అలాగనే ఈ రోజున మనము పాపులమై ఉంటే, ఈ రోజున మనం పాపులమా కాదా? పాపం చేసిన వారమా కాదా? ఒక రోజున ప్రభువైన యేసు మీద పాపం మాపబడితేనే సంబంధం లేదన్నట్టుగా త్రోసేసిన దేవుడు పాపం చేసినటువంటి మన మీద, లేదండి నేనే పాపం చేయలేదు, నువ్వే పాపం చేయలేదా? ఒకవేళ ఏ మనుషుని ఇలాంటి అభియోగం మీద కనుక మోపితే కనుక, మోపేవాళ్ళు ఉంటారు మనుషులు సహజంగా, లేదు పాపమా నా జీవితంలోనే జరగదు అది అనే మనుషుడు ఏం చేస్తున్నాడంటే, ఒరే అబద్ధికుడా, దేవుణ్ణి అబద్ధికునిగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు అబద్ధికుడు అని చెప్పింది గ్రంథం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, ఒకవేళ మనలో ఎవరమైనను పాపము లేదని చెప్పుకుంటే దేవుడు సత్యవంతుడు కానీ నువ్వేమవుతావు? చదువుతాం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. 10వ వచనంలో, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా, ఎవరిని అబద్ధికునిగా దేవుణ్ణి అబద్ధికునిగా చేయటం అంటే పాపం లేదు మా జీవితంలో అని చెప్పేవాడు అనమాట. ఏం చేస్తున్నాడు? దేవుడు అబద్ధం చెప్పాడు, నేనైతే సత్యమే చెప్పాను అంటున్నాడు. దేవుడు అబద్ధం చెప్తాడా?
దేవుడు ఏం చెప్తున్నాడంటే, యా ఆదాము ఎలాగ పాపం చేశాడో ఆదామును పోలి ప్రతివాడు పాపం చేశాడు అని చెప్తున్నాడు. మనమేం చెప్తున్నామంటే చిచ్చి పాపం లేదు అని అంటే నువ్వెవరిని అబద్ధికం చేయటానికి? ఆయన అబద్ధికం చేయటానికి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనలను దేవుడు తన సందేశాన్ని వినిపించి ఏం చెప్తున్నాడంటే, నువ్వు పాపం చేశావు, పాపంలో బ్రతుకుతున్నావు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. నేనే పాపం చేయలేదంటావు? ఆయన ఏం చెప్తున్నాడు? మనుషులందరూ పాపం చేసినందున. నాలో పాపం లేదని చెప్పేవాడు అంటే ఆయన అబద్ధం చెప్పాడని స్థాపించడం. అందువలన దయతో ఆలోచించవలసినటువంటి సంగతి, మనలో ఎవరమో నీతిమంతులుగా లేము, పాపం చేసిన వారము. పాపం చేస్తే ఏంటి? పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఏదైనా తోటలో ఆదాం పాపం చేశాడా? పాపం చేశాడా? ఏదైనా తోటలో ఏం చేశాడు? పాపము. పాపం అంటే ఏం చేశాడు? అందరూ నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఏదైనా తోటలో ఆదాం పాపం చేశాడా? చేశాడు. ఏం పాపం చేశాడు? ఆజ్ఞత అతిక్రమించాడు. తినొద్దని చెప్పినటువంటి పండును తిన్నాడు. దేవుడు ఏం చేశాడు? బాబు, మొదట తప్పితం కాబట్టి ఇంకోసారి చెయ్యి మాకెలాగా అని చెప్పి మందలిచ్చి పంపించాడా? నీకు నాకు సహవాసం ఉండదు, ఎడబాపే అని తెంచేసేసాడా? నిర్దాక్షిణంగా ఒకే ఒక అపరాధమునకు దేవుడు తన సముఖంలో లేకుండా నెట్టేసేసేసాడు. పైపెచ్చు మరలా ఎప్పుడన్నా దోటలోనికి వస్తాడేమోనని ఖడ్గ జ్వాలను నిలబెట్టాడంట. నువ్వు రావటానికి వీల్లేదు. నేను పరిశుద్ధుణ్ణి, పాపంతో ఉన్నాను, నువ్వు సహవాసం కుదరదు. శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుతో వెళ్ళిపోయాడు. శపించి పంపించాడు దేవుడు. పాపం చేసిన వాడు శాపం క్రింద ఉంటాడు. ఏం శాపం చెప్పాడంటే, నువ్వు బ్రతుకు దినములన్నిటినూ చెమటొచ్చి ఆహారం తినాల. నీ వలన నేల శపించబడింది. అది పంట మొక్కలకు బదులుగా గచ్చ పొదలు, మొండ్ల తుప్పలు మొలిపేస్తుంది. చెమటొచ్చు శపించి పంపించాడు దేవుడు. 2, ఆకాను పాపం చేశాడు ఒక రోజున. మనందరికీ తెలిసిన సంగతి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో పరమ తండ్రి యెరికో పట్టణంలో ఉన్నటువంటి వాటిని పట్టుకోవద్దని చెప్తాడు. శపించబడ్డాయి, అవి పట్టుకోవద్దు, పట్టుకునేవాడు శాపగ్రస్తుడని చెప్పాడు. ఆకాన్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇంత బంగారపు కమ్మిని, కొన్ని బట్టలు, కొన్ని ఆభరణాలు తీసుకెళ్ళి తన గుడారంలో లోపలికి తీసేసి గుడారం లోపల పెట్టేసేసాడంట. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాడు ఆకాను. దేవుని యొక్క కోపం మహాభయంకరంగా మండుతుంది. మండి ఇశ్రాయేలు ఒక యుద్ధానికి పోతే అతి చిన్న దేశం మీద ఓడిపోయి తరం పడతారు. వచ్చేసి యెహోషువ బట్టలన్నిటిని చించేసుకొని, ఇదేంటి పరిస్థితి? అతి చిన్న దేశం మీద మేము ఓడిపోయాం, దీనికి కారణం ఏంటని విచారణ చేస్తుంటే పరమ తండ్రి అన్నాడు, మీలో ఒకడు పాపం చేశాడు, ఆ పాపం యొక్క పర్యవసానం మీరు అనుభవిస్తున్నారు అని అన్నాడు. ఎవడు పాపం చేసింది విచారణ చేపట్టారు. ఆకాన్ అనేవాడు బయటపడ్డాడు. పిలిచి ఆకాన్తో ఈ మాటలు చెప్తున్నారంట. చదువుతాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో. అందువలన దయతో ఆలోచించేయండి. ఒక రోజున ఆదాము పాపం చేసినప్పుడు ఉపేక్షించుకోకుండా నెట్టివేసిన దేవుడు శపించి పంపించాడు. ఒక రోజున ఆకాను పాపం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో
7వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. నేను పాపము చేసినటువంటి మాట నిజమే. 20వ వచనం చదువుతాం. 7వ అధ్యాయము 20వ వచనంలో, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఏం చేసావు బాబు? ఏం చేసావంటే, దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. ఏదేదో తీసుకున్నాడు అంట, వద్దు అన్నదాన్ని తీసుకున్నాడు. ఎక్కడ పెట్టావు? నా డేరాలో పెట్టా. ఎవరు చూశారు? ఎవరు చూడలా. ఇది ఎవరికి తెలిసింది? ఒక దేవుని యొక్క కనులకు సమస్తమును మరుగు లేకోకుండా కనపడుతున్నటువంటి దేవునికి కనపడింది. రే బాబు, మీలో ఒకడు దొంగిలిచ్చాడు, శపితమైన దాన్ని పట్టుకున్నాడు. మండిపోతుంది నా కోపము. ఎంతగా మండుతుందంటే, ఇశ్రాయేల్ యొక్క జాతికి నిందల పాలు చేశాడు. యుద్ధానికి తీసుకెళ్ళి శత్రువుల చేతిలో తరమబడేలాగా చేశాడు. ఈ గతి ఏంటి అని అడిగినప్పుడు ఒకడు పాపం చేశాడు, ఆ పాపమే మిమ్మల్ని వెంటాడుతుందని అన్నాడు. దీనికి పరిష్కారం ఏంటి? పాపం చేసిన వాడిని తీసుకొచ్చి రాళ్లతో చావ కొట్టి వానిని కాల్చిన దగ్గర రాళ్ళు వేసి కుప్పగా పేరిస్తే తప్ప నా కోపం పోదని అన్నాడు. అంత పనిష్మెంటా? అవును. పాపం మీద నా తీవ్రత అలాగుంటుంది. రగిలిపోతున్నాడు. సహజంగా మనకు కూడా కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది. ఆ కోపం మళ్ళాలంటే, తగ్గాలంటే వీపు పగలాల. పిల్లల మీద కోపం వచ్చిందనుకోండి, సహజంగా కొట్టిందాకా ఆ కోపం తగ్గదు. మన మీద ఎవరైనా గొడవ వేసుకుంటున్నారనుకోండి, తిట్టిందాకా ఆ కోపం తగ్గదు. పాపం చేసినవాడు ఉన్నాడు, పాపం చేసిన వాడి మీద దేవుని కోపం నిల్చుంది. ఇప్పుడు ఈ కోపం వేరొక వైపు తిరగాలంటే వాడిని శిక్షిస్తే తప్ప ఈ కోపం తగ్గదు. దేవుని తత్వం, పాపమానవుని మీద దేవుని యొక్క తత్వం అలా పనిచేస్తుంది. చదువుతాం గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంటుంది. 25వ వచనంలో 25, అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచిననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై, అప్పుడు దాకా తగ్గలేదా కోపము? తగ్గదు. ఆయన కోపం, పాపం మీద కోపం, మనుషుని యొక్క అవిధేయత మీద కోపం. అందువలన ఎలాగైతే దేవుడు శిక్షిస్తే తప్ప పాపం విషయంలో తన కోపాన్ని మళ్లించుకోలేదో, ఆకాను చేసిన దానికంటే ఘోరమైన స్థితిలోనే బ్రతికాం మనం. ఆదాము ఏదైనా తోటలో పండు తినొద్దని మాట మాత్రమే చెప్పాడు దేవుడు. తిన్నాడేమో పాపం కదా, మళ్ళీ దాంట్లో కూడా మనం పాపం అంటాం. తిన్నాడేమో. ఎంత పెద్ద కనపడింది ఈ పాపం. ఆదాము పండు తిన్నదానికి దేవుడు అలా రెస్పాండ్ అయితే, నీతి న్యాయాలు తప్పి బ్రతుకుతున్నటువంటి ఈ జీవితంలో నిజంగా ఆదాము పాపంతో పోల్చి చూసుకుంటే మన బ్రతుకులో ఎంత నీచమైన బ్రతుకు ఉంటుందో. ఒకే ఒక ఆజ్ఞను అతిక్రమించిన దానికే తన కోపాన్ని శాపంగా మార్చి నెట్టేసేసేస్తే, ఒకవేళ ఇదే రోజున మన పాపాల గురించి మాట్లాడుకుంటూ వచ్చి దేవుడు శిక్ష విధించాలి అనుకుంటే ఎంత ఘోరంగా శిక్షిస్తే ఆయన కోపం తగ్గిద్దో. ఆదాం కంటే నీతిమంతులమా మనం? ఆకాను ఏం చేశాడంటే, ఏదో బంగారు కమ్మంట కనపడింది, తీసుకెళ్ళి డేరాలో పెట్టుకున్నాడు. ఏదో బట్టలు బాగోని అనుకుంటూ డేరాలో పెట్టుకున్నాడు. ఎవడికి తెలియదులే అనుకున్నాడు. ఈ రోజున మనం చేసే పాపం ఎవడికి తెలుసు? చెప్పి చేస్తున్నాం ఆ పాపము.
ఇది ఎవరు దృష్టించడా? దేవుడు దృష్టించడా? దృష్టిస్తాడు. దృష్టిస్తే ఆకానులాగా చేస్తే నిన్ను, ఆదాములాగా వెలివేసేస్తే నిన్ను, తన శాపాన్ని మన మీద వేసేసి తరతరాలు అనుభవించేలాగా చేస్తే. కాబట్టి పాపం యొక్క విషయంలో దేవుని యొక్క వైఖరి, అది శిక్షిస్తే తప్ప అది పోదు. అయితే ఆదామును శిక్షించినట్టుగా, ఆకానును శిక్షించినట్టుగా, లోక పాపమును తన మీద వేసుకున్నటువంటి ప్రభువైన యేసు యొక్క దేహం మీద శిక్ష విధించినట్టుగా మనల్ని శిక్షించుకోకుండా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని చూపించాడు. అదే ఏమన్నాడంటే, నీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందితే నా కోపం నీ మీద నుంచి మళ్ళీద్ది అని అన్నాడు. నిజంగా ఇలాంటి ఒక మంచి అవకాశము ఆకానికి చెప్పుంటే 2 చేతులతో ఒడిసి పట్టుకునేవాడే. రాళ్ళతో కొట్టి చంపటమా, లేకపోతే నేను మనసు మార్చుకున్నాను ఇక నువ్వు ఎప్పుడు నువ్వు చేయననే మనసు మార్చుకుని చెప్పటమా, ఏది కావాలో చెప్పంటే ఆకాన్ ఎటువైపు మొగ్గు చూపుతాడు? బ్రతికినంతకాలం భిక్ష పెట్టారు, నాకు చావకుండా భిక్ష పెట్టారు. ఏదన్నా ఒక అవకాశం ఉంటే చూపించండి అని ఒక రోజున ఒకవేళ ఆకానికి లేనటువంటి అవకాశం ఈ రోజున మనకు అనుగ్రహించిన దేవుడు. రాళ్ళు తీసుకొని చావగొడుతుంటే ఆకారాన్ని, నిజంగా ఏదన్నా ఒక అవకాశం ఉంటే తప్పించుకునే అవకాశం ఉంటే బాగుండు కదా అని ఎంత వేదన చెంది ఉంటాడో. నిజంగా ఈ రోజున మనల్ని తప్పు చేసాము, పాపం చేసాము, దోషం కలిగి ఉన్నాము, అపరాధం చేస్తున్నాము, ఎవరికి తెలియకుండా నీతి తప్పుతున్నాము, నీచమైనటువంటి బ్రతుకుతున్నాము. నిజంగా మనల్ని కూడా అలాగనే పెట్టి కొడతా ఉంటే తెలిసిదా బాధ ఎలాగ ఉంటుందో. పాపం చేసిన దానికి శిక్ష మరణం అనేది విధిస్తే అలాగుంటుంది. ఈరోజు అనుకుంటున్నాం అన్నమాట, ఆకానికి శిక్ష విధించాడు కానీ మాకు విధించలేదు అనుకుంటున్నాం. మేము పొరపడుతున్నాము. పాపం వలన వచ్చే జీతము అదే తీసుకొస్తుంది, అంతిమంగా తీసుకొస్తుంది. అందువలన ఆకానుకు లేనటువంటి ఒక అవకాశం, ఆదాముకి ఇవ్వబడినటువంటి ఒక అవకాశము నేడు క్రీస్తు ప్రభు నందు ప్రతి మనుషునికి అనుగ్రహించి, నీవు పాపం చేసావా? అవును, నేను పాపం చేశా. పాపం చేస్తే నా వైఖరి అలాగ ఉంటుంది, నీ కోపం మండుతుంది. ఇప్పుడు నేనేం చేయాలా? రక్షించబడాలంటే బాప్తిసం తీసుకో. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. మనుషుని రక్షించటం కోసం ఉద్దేశించాడు బాప్తిసం అంటే 16-15 ఈ సంగతులు ఉన్నాయి. మార్క్స్ వార్త, నేను రోమీయులకు రాసిన పత్రిక చెప్పినట్టున్నాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు. ఏం నమ్మి? నేను నమ్ముకున్నానండి దేవుణ్ణి, ఆ నమ్మి కాదు. ఏమి నమ్మి? పాపం చేసిన వాని మీద దేవుని కోపం ఉంటుంది. ఆ కోపానికి ప్రతిగా క్రీస్తు ప్రభు శిక్షించబడ్డాడు. నా పాపమును ఆయన మీద మోపాడు. పాపమునకు శిక్ష విధిస్తే తప్ప పాపం పోలా. కాబట్టి నేను శిక్షించబడాల్సిన స్థానంలో ఒకరిని పెట్టి నన్ను పాపం నుంచి విమోచించడం కోసం దేవుని యొక్క ఏర్పాటు ఇది. నా కోసం చనిపోయాడు క్రీస్తు ప్రభు. నేను పాపం చేస్తే ఆయన చనిపోయాడు, నేను తప్పుదేం చేస్తే ఆయన మీద శిక్ష విధించబడిందని ఏ మనుషుడైతే విశ్వసిస్తాడో, విశ్వసించిన వాడు నమ్మినవాడైతే, నమ్మినవాడు నేను నమ్మానని చెప్పడానికి రుజువు ఏమిటంటే బాప్తిసం. అందువల్ల బాప్తిసం యొక్క అవసరత ఏంటి? దేవుని కోపం నుంచి తప్పించుకోవటానికి. ఆయన కోపం ఉంది నీ మీద. పాపం చేసిన దాన్ని బట్టి ఆయన కోపగించుకుంటున్నాడు నీ మీద. ఆయన కోపం తప్పించబడాలంటే, ఆయన ఉగ్రత నుంచి విడిపించబడాలంటే మార్గం ఏమిటంటే
బాప్తిస్మం ఒకటే మార్గం. లోకంలో ఉన్నటువంటి జనులకి ఎలాగని కనపడుతుంది అంటే బాప్తిస్మం అంటే వీళ్ళేదో చేతగానోళ్ళు, ఏదో నీళ్ళల్లో మునిగితే పాపాలు పోతాయంట. మరి ఇది ఎక్కడి విచిత్రం నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా మనుషులు లోకంలో ఉంటారు. బాప్తిస్మం లోకంలో ఉన్నటువంటి వాడికి ఎలాగని కనపడినా రక్షించటం కోసం దేవుని యొక్క ఏకైక ఏర్పాటు ఇది మాత్రమే. లోకంలోడికి ఎలాగైనా కనపడుతుంది, హేళనగా కనపడుతుంది, సులకనగా కనపడుతుంది. కానీ రక్షించబడుతున్నటువంటి వానికి ఎలాగని కనపడుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సిలువను గూర్చిన వార్త, దాని మీద విశ్వాసం కలిగినటువంటి వాడు దానికి ప్రతిగా తాను బాప్తిసం పొందటానికి పూనుకుంటే ఆ వార్త నశించేవాడికి అంటే లోకమందు ఉన్నటువంటి వాడికి ఎలాగుంటుందంటే వెర్రితనం. వీళ్ళేంటో పిచ్చోళ్ళు అయ్యి ఉండి నీళ్ళల్లో మునిగితే పాపాలు పోతాయంట. ఇప్పుడు ఎన్నోసార్లు మునిగాం మరి మేము. నువ్వు మునిగే సంగతి ఉద్దేశించి మాట్లాడలా. ఇక్కడ చదువుతాం గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20 వచ్చి నుంచి చదువుతుంటే ఇలాగ 18 వచ్చి నుంచి చదువుదాం. 18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, ఎవరికి వెర్రితనం? లోకంలో చూసేవాడికి వెర్రితనం. ఒకవేళ ఈ రోజున ఎవరైనా బాప్తిసం పొంది నా దేవుడు నాకు చేసిన మేలని ఒకవేళ అది స్టేటస్లో పెట్టుకున్నారనుకో, ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ బంధువులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చూసి ఏంట్రో బాప్తిసం అంట, ఏంట్రో బాప్తిసం దేనికి నీకు అని అన్నాడు అనుకో, వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళకి ఇది ఒక వెరితనంగా అర్థమవుతుంటుంది. ఎర్రోడా, ఒక రోజున తెలిసింది నీకు దీని యొక్క విలువేమిటో, దేవుడు ఎందుకు సంకల్పించాడో, ఎందుకు ఏర్పాటు చేశాడో, ఎందుకు లోకానికి క్రీస్తుని పంపించాడో, ఎందుకు ఆయన బలి అయ్యేలాగా ప్రభువైన యేసుని సిలువకు అప్పగించాడో ఆ వార్త ఈరోజు నీకు వెర్రిగా కనపడుతుంటుందేమో కానీ అది నాకు ఎలా కనపడుతుంది? చదువుతాం కింద భాగంలో, నశించుచున్న వారికి ఎర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దాంట్లో దేవుని యొక్క శక్తి ఉంది. ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు ఆయన శక్తి ఎలాగైతే వెల్లడి చేయబడిందో, మా దేవుడు ఎంత మహనీయుడా! ఎర్ర సముద్రాన్ని చీల్చేసి పాయలుగా చేసి దాంట్లో నడు సముద్రంలో ఆరిపోయిన నేల మీద తన ప్రజలు నడిపించుకుంటూ పోతుంటే చూసే జనాంగానికి ఏమనిపించిందంటే, దేవుడు ఇంత శక్తిమంతుడా! ఎండిన ఎముకల్ని జీవం కలిగేలాగా బ్రతికించినప్పుడు ఆ మనుషులకి ఎలాగ కనపడుతుంటుంది అంటే దేవుని శక్తి ఎంత ఉంటుందా, ఎంత అద్భుతంగా ఉంటుందా అని ఎలాగైతే తేటపరచబడిందో, రక్షించబడేవానికి కూడా బాప్తిస్మం అంటే మహాదేవుని శక్తి. ఇది తన ఊహకు అందనటువంటి శక్తిని ప్రదర్శిస్తున్నాడు దేవుడు బాప్తిస్మం అనే కార్యక్రమంలో. అది మనోనేత్రాలు వెలిగించబడిన వాడికి తెలిసింది, బయట చూసేవాడికి వెర్రిగా కనబడుతుంది. ఎవరో చనిపోయాడంట ఆయన కోసం, ఇప్పుడు ఆయన చెప్పింది చేస్తున్నాడంట, బాప్తిస్మం పొందుతున్నాడంట అని హేళనగా ఎవడైనా చెప్పుకోవచ్చేమో కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. కాబట్టి బాప్తిస్మం యొక్క అవసరం ఏంటి? ఎందుకు బాప్తిస్మం పొందాలి? పాపం చేసి దేవుని కోపం క్రింద ఉన్న నేను ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవటం కోసం బాప్తిస్మం. ఎందుకు బాప్తిస్మం అంటే, ఒకటి ఉగ్రతను తప్పించుకోవటం, ఉగ్రత నుండి తప్పించుకోవటం. ఉగ్రత నుండి తప్పించుకుంటూ బాప్తిస్మం అవసరమై ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో బాప్తిస్మము ఎందుకు అవసరమై ఉంటుంది, ఆ బాప్తిస్మం నందు మనకు ఏమి పొందుకుంటాము చదువుతాము.
కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఎవరి రక్తం వలన? క్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన. ఎక్కడ చిందించాడు ఆయన రక్తము? కల్వరి శిలువలో. కాబట్టి ఆయన బలియాగం మీద విశ్వాసం, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. అందుకే దీన్ని ఏమన్నాడంటే, నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అందువలన బాప్తిసం దేనికోసమంటే రక్షణ కొరకు. రక్షణ కొరకు అనగా సేవ్, దాన్ని సాల్వేషన్ అని అంటారు. తెలుగులో మాట్లాడారంటే రక్షక భటులు అనే ఎప్పుడైనా విన్నారా? రక్షక భటులు, రక్షక భట నిలయము. దేన్ని అంటారు దాన్ని? ఎందుకు వాళ్ళని రక్షక భటులు అంటున్నారు? ఎక్కడి నుంచి రక్షిస్తారు వారు? దేని నుంచి కాపాడతారు వారు? దుర్నీతి పరుల నుంచి, ఆటంక పరుల నుంచి, ప్రాణాపాయం కలిగించేటువంటి వారి చేతిలో నుంచి, అన్యాయం చేసేటువంటి వారి చేతిలో నుంచి, ప్రమాదం నుంచి ఒక సేఫ్ అయినటువంటి స్థలానికి చేరుకోవటాన్ని బట్టి రక్షక భట నిలయం అని అన్నారంటే, దేవుని యొక్క కోపం పాపం చేసినటువంటి మన మీద దేవుడు కోపగించుకొని శిక్షించబోతుంటే ఆ శిక్ష నుంచి తొలగించుకోవటానికి దేవుడు ఒక ఏర్పాటును చేశాడు. దాన్ని ఏమంటే, నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షించబడతాడు. నమ్ముకున్న వాళ్ళందరూ రక్షించబడరు. నేను నమ్ముకున్నానండి దేవుణ్ణి, రక్షించబడు. ఎందుకు రక్షించబడు? నమ్మిన వాడు రక్షించబడు అని చెప్పాలి ఆ గ్రంథంలో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడని చెప్పాడు. ఒకవేళ ఇప్పుడు దాకా తమ్ముడు నేను కూడా నమ్ముకున్నానండి, నేను కూడా నమ్ముతున్నాను దేవుని అంటే, నీ నమ్మకము నిన్ను రక్షించదు. ఎప్పుడు రక్షిస్తుంది? గ్రంథంలో బాప్తిసం పొందినవాడిని రక్షిస్తుంది. అందువల్ల బాప్తిసం దేనికోసం అంటే రక్షణ పొందుటకు, అనగా ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు. బాప్తిసము పాప క్షమాపణ కొరకు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో బాప్తిసం ఎందుకు కొరకు? బాప్తిసం దేనికోసం అంటే పాప క్షమాపణ కొరకు. పాపాలు క్షమించబడటానికి బాప్తిసం కాకుండా ఇంకొక మార్గం లేదా? 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ సంగతిలోనే చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు. ఏంది? పాప క్షమాపణ కోసం బాప్తిసమేనా? ఇంకా వేరే రూపంలో పాపాలు పోవా? బంగారం ఇస్తే పాపం పోదా? వెండి వంటి విలువగలిగినటువంటి వస్తువులతో పాపం పోదా? ధనం తీసుకెళ్ళి ధనం పెడితే పాపం పోదా? నాకు 10 ఎకరాలు ఉందనుకో, 1 అర ఎకరం ఇస్తే పాపం పోదా? తమ్ముడు అలా పోదా అది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, అంటే వేటి చేత విమోచన కలగదు? వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులను ఏదైనా తీసుకురా. బంగారం తీసుకొస్తావో, వెండిని తీసుకొస్తావో, మనుగులు తీసుకొస్తావో, ఆస్తిని తీసుకొస్తావో, సంపాదించినటువంటి ధనాన్ని తీసుకొస్తావో, పాపము వీటి వలన పోయి విమోచించబడరు.
విమోచనకు కారణము క్రీస్తు ప్రభు యొక్క రక్తం. అందువలన పాప క్షమాపణ ఇది సులువుగా జరిగేది కాదు, బాప్తిస్మం నందు జరుగుతుంది. అందువలన అపోస్తలుడైన పేతురు ఏం చెప్పాడంటే, పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అందువలన బాప్తిస్మం దేనికోసము? పాప క్షమాపణ కొరకు. పాప క్షమాపణ కొరకు మనం చెల్లించాల్సిన వెల ఎంత? ఏం కోరుతున్నాడు మన దగ్గర నుంచి? బంగారమా, వెండిన, మనం సంపాదించినటువంటి యావదాస్తిన? కేవలం విధేయత చూపించి బాప్తిస్మం పొందమంటున్నాడు. మూడవది, బాప్తిస్మం దేనికోసం అంటే నూతన స్వభావం కోసం. నూతన స్వభావం కోసం బాప్తిస్మం. నూతన స్వభావం అనుగ్రహించబడింది బాప్తిస్మంలో. కాబట్టి బాప్తిస్మం పొందామంటే బాప్తిస్మం పొందాం కాదు. బాప్తిస్మం పొందినవాడు గతంలో తన స్వభావానికి విరుద్ధంగా స్వభావాన్ని మార్చుకోవాలి. ఒకప్పుడు కోప్పడేవాడు అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? కోపాన్ని నిమ్మలపరచాలి. ఒకప్పుడు అబద్ధాలు లేకపోతే పాపము, లోపభూష్టమైనటువంటి ఎన్నో సంగతులు, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, త్రాగుబోతులు విందులు కానీ, చేయకూడనటువంటి విగ్రహ పూజలు కానీ, అనుసరించకూడనటువంటి లోక మర్యాదలు కానీ, ఎన్నెన్నో అలవాట్లు ఉంటాయి మన జీవితంలో. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత ఆ మనుషుడు ఎలా చేంజ్ అవ్వాలంటే టోటల్లీ చేంజ్. తీతు రాసిన పత్రికలు ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అందువలన బాప్తిస్మము నూతన స్వభావం కలగజేయటం కోసం ఉద్దేశించబడింది. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 3వ అధ్యాయము 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారాను మనలను రక్షించెను. అందువలన పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము, ఇది దేనికోసము? నూతన స్వభావం అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి గతంలో మనం చూసినటువంటి వ్యక్తులకి ఇప్పుడు వ్యత్యాసం కనబడాలా? అరే ఈ మనిషి ఏంటి భలే మారిపోయాడు అనిపించాలి చూసే వాళ్ళకి. హైదరాబాదులో ఉండే మనుషులు మన ఏరియాకి వచ్చినప్పుడు అరే భలే మారిపోయారండి, అసలు ఆ భాష మారిపోయింది, ఆ రంగు మారిపోయింది, కొంచెం రంగులో తేడా వస్తుందండి. హైదరాబాద్ వెళ్తే కొంచెం రంగు తేడా వస్తుంది, ఆ రంగు మారిపోయారు, భలే క్లాస్గా ఉన్నారు, ఒకప్పుడు మన ఊర్లో ఉన్నట్టుగా లేరు, పద్ధతిగా ఉన్నారు. ఇవన్నీ లక్షణాలన్నీ బయటికి తేటగా కనపడతా ఉంటుంటాయి. బాప్తిస్మం పొందినప్పుడు స్వభావంలో మార్పు కూడా అలాగే తేటగా కనపడాలి. ఎంత తేటగా కనపడాలంటే లోక సువార్త 19వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. లోక సువార్త 19వ అధ్యాయంలో ఒక పాపిగా ఉన్నటువంటి మనుషుడు ఉన్నాడు, పాపులుగా పరిగణించబడినటువంటి మనుషులు ఉన్నాడు. ఇప్పుడు క్రొత్తగా మార్చబడితే జీవితం ఎలాగుంటుందో చెప్తున్నాడు. లోక సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చున్నాడు. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోతున్నాడు. ప్రభువైన యేసు ఆ మార్గం గుండా వస్తున్నాడని తెలిసింది. ఈయనకి ఎప్పటి నుంచో ఎందుకో ఆయన ఎవరో చూడాలనేటువంటి అభిప్రాయం కలిగింది. చూద్దామని దగ్గరికి వెళ్ళేసరికి హైట్ తక్కువ, ఆయన కనిపించట్లా. కాబట్టి ఖచ్చితంగా చూడాలనుకున్నాడు, చెట్టు ఎక్కి నుంచున్నాడు. వస్తున్నాడు అంట, చూద్దాం అనుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు కింద, ప్రభువైన యేసు మాత్రం ఆయన పిలిచాడు, చెట్టు ఎక్కినని పిలిచాడు, జక్కయ్య దిగొచ్చేయాలి. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తున్నాడు. సంగతులు చదువుతాం 5వ వచనంలో. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము,
నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని. కాబట్టి బ్రతికెలాంటి బ్రతికది? పాపంతో నిండినటువంటి బ్రతికది. ట్యాక్స్ వసూలు చేసేవాడు అన్నమాట. దాంట్లో న్యాయం ఉండదు. వ్యాపారంగా చూసేవాడు న్యాయాన్ని ఎలాగ అనుసరిస్తాడు? పాపంతో బ్రతుకుతున్నాడు, పన్ను వసూలు చేస్తున్నాడు, దయ లేకుండా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు, అవసరమైన దానికంటే అధికంగా వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు తానేమంటున్నాడంటే, ప్రభువైన యేసు తన దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి, అయ్యా నేను ఎవరికైనా అన్యాయం చేసి ఉన్నట్లయితే రెట్టింపు. ఎన్ని రెట్టింపులు చదువుతాం? 8వ వచనంలో, నూతన స్వభావం కలిగితే హృదయం ఎలా పనిచేస్తుంది. నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం, అప్పుడు దాకా సంపాదించుకోవటమే. ఎదుటివానికి ఉందా లేదని ఆలోచన చేసే మనుషు లేదు. అప్పుడు దాకా తనకుందా లేదని చూసుకుంటాడు అంతే. స్వభావం మార్చబడిన వాడు ఏం చేస్తాడంటే, పేదలు ఎవరన్నా ఉంటే వారికి నేను ఏదన్నా చేయగలిగింది చేస్తా. మార్చబడింది లోపల అంతరంగం. 2, నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనైనా తీసుకుని వెళ్ళా 100 రూపాయలు తీసుకుంటే ఎంత కడతానంటండి ఇప్పుడు? అవునా? 400 వేసి కట్టాలంటే మనసు ఎలాగుంటుందో తెలుసా? 4 రెట్లు ఎక్కువ వేసి కడతానంటున్నాడు. మార్పు, స్వభావంలో మార్పు. అది పాపిగా బ్రతికాడంటే ఇప్పుడు పాపం చేయకుండా బ్రతుకుతాను అంటున్నాడు. ఇతరుల కోసం ఆలోచన చేస్తాను అంటున్నాడు. ఎవరి దగ్గరైనా అన్యాయం చేసినట్లయితే నా అన్యాయాన్ని తీర్చుకునేలాగా మరలా తిరిగి వారికి మేలు చేయటానికి పూనుకుంటాను అంటున్నాడు. అది కదా మార్పు అంటే. అలాంటి స్వభావము బాప్తిసం పొందినటువంటి వాని యొక్క జీవితంలో కనపడాలి. లేకపోతే మేము బాప్తిసం పొందామండి, ఏంటి నువ్వు బాప్తిసం పొంది, ఏంటి నీ బ్రతుకు బాప్తిసం పొందామంటే మార్పు కనపడాలా. 4వది, పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించబడటం అనేది బాప్తిసంలో జరుగుతుంది. వరము, పరిశుద్ధాత్మను వరముగా పొందటం గిఫ్ట్ అన్నమాట. ఈరోజున ఎవరైనా బాప్తిసం పొందితే మీకు ఒక గిఫ్ట్ దేవుడు రెడీ చేస్తున్నాడు. ఏంటా గిఫ్ట్? మ్యారేజ్లో అప్పుడు ఇస్తారు కదా గిఫ్ట్లు. తమ్ముడు, మ్యారేజ్లో అప్పుడు ఇస్తుంటారు. బాప్తిసం పొందినప్పుడు పరమ తండ్రి ఒక గిఫ్ట్తో రెడీగా ఉంటాడు. ఏంటా గిఫ్ట్ అంటే పరిశుద్ధాత్మ. నిన్ను సర్వసత్యంలోనికి నడిపించడం కోసం నీకు మేలు చేసే పరిశుద్ధాత్మ. నీవేదైనా చేయలేనటువంటి విజ్ఞాపన ఉంటే నీ కోసం మూలుగుచు, ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగులతో నీ పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తుంటాడు. అంత మేలు చేసేటువంటి పరిశుద్ధాత్మ. నీ మీద ఒక ముద్ర, ఆయన ఉన్నాడంటే నీకు ఒక ముద్ర. ఏంటి ముద్ర? నువ్వు దేవుని సంబంధివి, దేవుని ఆస్తిలో నీకు భాగం ఉంది. స్టాంప్ వేస్తాడు ఆయన. దేవుని ఆత్మచేత నడిపించబడేవారు దేవుని పిల్లలు అవుతారనేటువంటి భాగ్యానికి అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ నీకు వరముగా అనుగ్రహించడం కోసం సిద్ధపరచబడతాడు బాప్తిసం పొందిన వారికి. అపోస్తుల కార్యాలు 2:38 వచనంలో, ఇది మీకును దూరస్తులందరికీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఏర్పాటు అని చెప్పాడు. ఆ రోజున పరిశుద్ధాత్మను వరముగా పొందుదురు. పరిశుద్ధాత్మను వరముగా పొందటం. మరో సంగతి ఏంటంటే శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యములోనికి ప్రవేశం. దేవుని రాజ్య నివాసిగా మార్చబడతావు. దేవుని రాజ్య నివాసిగా మార్చబడతావు. బాప్తిసం పొందిన వారు పొందేటువంటి భాగ్యం అది. యోహాను సువార్త 3:1-5 మనం చదివితే, నికోదేము అనేటువంటి మనుషుడు ప్రభువైన యేసు మధ్య సంభాషణ జరుగుతుంటుంది. అయ్యా నువ్వు చాలా గొప్పోడివి, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నావు అని క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆయన అంటాడు, బాబు ఇలాంటి సంగతులు కాదు. బాప్తిసం పొందితే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తే
వాడు దేవుని రాజ్యం చూస్తాడు, ప్రవేశిస్తాడు. తిరిగి జన్మించడం అనగానే ఒక్కసారిగా దిగ్భ్రాంతి. అయ్యో, ముసలోడు ఎట్ట పడతాడు, మళ్ళీ తల్లి గర్భంలోకి పోవాలా మళ్ళీ అని అంటాడు. తల్లి గర్భంలోకి పోయే జన్మ కాదు ఇది, ఇది క్రొత్త జన్మ. అది ఎలాగ జన్మించడం? బాప్తిసం. తల్లి గర్భం నుంచి వచ్చిన జన్మ కాదు, ఆ జన్మ వేరు, ఈ జన్మ వేరు. ఆ జన్మకు క్షయమైన బీజము, ఈ జన్మకు అక్షయమైనటువంటి బీజము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు అక్షయమైన దేవుని వాక్యం అనేటువంటి బీజం వలన పుట్టించబడిన వారు. అక్షయమైనటువంటి బీజం ఇది, దేవుని వాక్యం అనేటువంటి బీజం ఇది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టినవాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఈ మేలు ఉంటే బాప్తిసం పొందిన వారికి. కాబట్టి ఒకటి, బాప్తిస్మము పొందటంలో రక్షించబడుటకు బాప్తిసం. పాపం చేశాము, ఆదాము మీద కోపగించుకున్నట్టుగా మన మీద కోపగించుకోవాలి. ఆకానును రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనకు కూడా తగిన శిక్ష ఏదైనా విధించాలి దేవుడు. కానీ అలా విధించుకోకుండా తన కోపాన్ని మళ్ళించుకొని మన రక్షించడం కోసము బాప్తిసం. రెండవది, పాప క్షమాపణ. ఏమిచ్చినను క్షమాపణ జరగదు. వెండి బంగారం లాంటి క్షయ వస్తువులు ఇస్తే పాపం తొలగించబడదు. క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడితేనే పాపం తొలగించబడింది. అది ఎలాగునా బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమంలో పాపములను కడిగేటువంటి ప్రాసెస్ ఒకటి. దేహాన్ని కడిగేటువంటి ప్రాసెస్ కాదు అది. మానవ యొక్క పాపమును కడిగేటువంటి ప్రాసెస్ అనేది బాప్తిస్మం నందు జరుగుతుంటుంది. మూడవది, స్వభావంలో నూతన పరచబడటం. ఒకప్పుడు అదుపు లేకోకుండా మాట్లాడతాము, ఒకప్పుడు అదుపు లేకుండా పాపం చేస్తాము. నీ మనసు ఏదనిపిస్తే అది చేస్తూ ఉండేటువంటి మనుషులు ఇప్పుడేం చేస్తుంటాడంటే ఆ తప్పిదాల విషయంలో మార్పు చెందినటువంటి వాడిగా కనపడతాడు. జక్యాలో ఎలాంటి మార్పు కనపడుతుందో, ఒకప్పుడు ఎలాగున్నాడు పాపిగా, ఒకప్పుడు ఎలాగున్నాడు దోచుకునేవాడిగా, ఒకప్పుడు ఎలాగున్నాడు స్వార్థపరుడిగా, ఇప్పుడు ఎలాగుంటున్నాడు నీతిమంతునిగా బ్రతుకుతాను అంటున్నాడు. పేదల కోసం ఆలోచన చేస్తాను అంటున్నాడు. తనకు కలిగిన దాంట్లో సగం పైన అమ్మేస్తాను అంటున్నాడు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లేసి పే చేస్తాను అంటున్నాడు. ఆ మార్పు మన స్వభావంలో కనిపిస్తేనే అది మనకు రక్షణకరంగా ఉంటుంది బాప్తిసం. నాలుగోది, పరిశుద్ధాత్మను వరముగా. పరిశుద్ధాత్మ మహత్తరమైనటువంటి వ్యక్తి, దేవత్వం కలిగినటువంటి వ్యక్తి. అందువలన దేవత్వం కలిగినటువంటి వారిలో ఒకరు తండ్రి అనగా పాత నిబంధనలో యెహోవా అని పరిచయం చేసినటువంటి వారు. 2, ఆయన చేత లోకానికి పంపించబడినటువంటి వారు యేసుక్రీస్తు. ఈయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్తగా పంపించబడినటువంటి వారు పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు ఉన్నారని ఎరిగి మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ముగ్గురు ఉన్నారు. తండ్రి యెహోవా అని చెప్పబడుతున్నటువంటి తండ్రి ఉన్నాడు. ఆయన చేత పంపించబడినటువంటి ప్రభువైన యేసు ఉన్నారు. ఆయన పరమునకు ఆరోహణమైన తర్వాత ఆయన నామమున పంపించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఒక్కటి కాదు స్వామి. త్రియేక దేవ అని పాటలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ అని చెప్పబడుతున్నటువంటి పాటలు లోకంలో ఉన్నాయి. త్రియేక, ముగ్గురు కలిస్తే ఒక్కరు కాదు. ముగ్గురుగానే ఉన్నారు, వేరువేరుగానే ఉన్నారు. తండ్రి తండ్రిగానే ఉన్నాడు, కుమారుడు కుమారుడుగానే ఉన్నాడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడిగానే ఉన్నాడు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. సపరేట్ పర్సనాలిటీస్, వేరు వ్యక్తిత్వం కలిగిన వారు వాళ్ళు. ముగ్గురు ఒక్కటి కాదు. కాబట్టి యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. ఒకప్పుడు తండ్రిగా ఉన్నాడు, ఇంకొకప్పుడు కుమారుడిగా మారాడు, ఇంకొకప్పుడు పరిశుద్ధాత్ముడిగా మారాడు అనేటువంటి బోధ అబద్ధం.
ఆ బోధ ప్రకారంగా బాప్తీసం పొందుకుంటే ఆ బాప్తీసం చెల్లదు. మనలో ఎవరమైనా అలా పొందేమేమో జాగ్రత్త చూసుకో. తండ్రి తండ్రిగానే ఉన్నాడు వేరుగా, కుమారుడు కుమారుడుగానే ఉన్నాడు వేరుగా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగానే ఉన్నాడు వేరుగా. ఇది ఎక్కడ మనకు తెలిసిద్దంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రభువైన యేసు బాప్తీసం పొందుతున్నటువంటి సమయంలో ఆకాశం నుంచి మాట్లాడుతున్నటువంటి వారు తండ్రి, నీటిలో బాప్తీసం పొందుకుంటున్నటువంటి వారు ప్రభువైన యేసు. ఆకాశమునకును భూమినికిను మధ్యలో పావుర ఆకారము వల్లే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వస్తాడు. కాబట్టి ఆకాశంలో తండ్రి ఉన్నాడు, నీటిలో క్రీస్తు ప్రభు ఉన్నాడు, మధ్యలో పావుర ఆకారం వల్లే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ముగ్గురు ఒకే ఒక్కరని చెప్పుకోవటం అనేది అబద్ధం. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఉన్నారనేటువంటి దానిని మనం విశ్వసిస్తే మన బాప్తీసము చెల్లుబాటు అవుతుంది. మూడోది ఏంటంటే వారు ముగ్గురు ఉన్నారని తెలిసిన తర్వాత ఆ ముగ్గురిని ఎలాగని విశ్వసించాలి. ముగ్గురిని ఎలాగ విశ్వసించాలంటే రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదివితే, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చదవండి సార్. ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. కాబట్టి రక్షించబడటానికి ఏ విశ్వాసం ఉండాలి? యేసుని ఏమని ఒప్పుకోవాలి? యేసును ప్రభువని, యేసును ప్రభువని ఒప్పుకోవాలి. ఈ యేసుని ఎవరు లేపారో నువ్వు విశ్వసించాలా? దేవుడు యేసును లేపాడని, చనిపోయి సమాధి చేయబడి ఉంటే సమాధిలో నుంచి యేసును లేపిన వారు దేవుడు లేపాడు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులం అని అన్నారు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనంలో. కాబట్టి యేసును ప్రభువుగా విశ్వసించాలి. చనిపోయినటువంటి యేసును దేవుడు లేపాడని విశ్వసించాలి. కాబట్టి క్రీస్తు ప్రభుని ఎలాగైతే దేవుడు లేపాడో ఖచ్చితంగా నన్ను కూడా నా దేవుడు అలాగే లేపుతాడనే విశ్వాసంతో బాప్తీసం పొందితే ఆ బాప్తీసం నేను రక్షించింది. దేవుడు ఉన్నాడని, ప్రభువైన యేసు ఉన్నాడని, పరిశుద్ధాత్మ ఉన్నాడని ముగ్గురు వేరువేరుగా ఉన్నారని నమ్మాలా. రెండోది, యేసును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలా. యేసును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలా. ప్రభుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవటం అంటే ఆయన ఏం చెప్తాడో అదే. ఇప్పుడు దాకా ఏదైనా ఒక విషయానికి నిర్ణయానికి వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతామంటే నాన్న అడగాలండి, అమ్మని అడగాలండి, లేదంటే ఇంకొంచెం డోస్ ఎక్కువిచ్చే భార్య ఉందనుకో ముందు ఆమెకు చెప్పాలండి అంటుంటారు కదా సహజంగా కదా. అయితే రక్షణ పొందిన తర్వాత రక్షించబడినటువంటి మనుషుడు ఫస్ట్ ఎవరి నిర్ణయం కోసం వెళ్ళాలంటే నా ప్రభు ఏం చెప్తాడు ఈ విషయంలో. ప్రభు అంటే అర్థం ఏంటంటే ఆయన రూలర్, నా జీవితాన్ని ఆళ్తాడు. ఆయన ఏం చెప్తే చేస్తా. ఆదివారం నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగము ఖచ్చితంగా వెళ్ళాల్సింది, వెళ్ళకపోతే బాగోదు సుమి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అనుకో మా చెల్లి, నా ప్రభు ఏం చెప్తున్నాడు దాన్ని చూడాలా. ప్రభు దినమున సమాజముగా కూడుట మానకూడదు ఆయన కోరుకున్నాడు. ప్రతి ప్రభు దినాన ఆయనతో కలిసి భోజనం చేయాలని కోరుకున్నాడు ఆయన. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితేనే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడు. కాబట్టి ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పిన మాటలు ఉంటాయి, ఒకవైపు రూలింగ్ చేసేటువంటి ప్రభు చెప్పే మాటలు ఉంటాయి. హోమ్ మినిస్టర్ ఎవరు? హోమ్ మినిస్టర్ అంటే అర్థం అవ్వలేదా? ఇంట్లో కంట్రోలింగ్ రిమోట్ అన్నమాట. ఇంట్లో స్త్రీ భార్య ఏం చెప్తుందో అదే వినాలి, తండ్రి ఏం చెప్తాడో అదే వినాలి, తల్లి ఏం చెప్తుందో అది వినాలి. కానీ అల్టిమేట్గా నా ప్రభు ఏం చెప్తున్నాడు, వాటిని కంపేర్ చేసినప్పుడు నా ప్రభు మాట వినాలి అనేటువంటి మనసు కలిగి ఉంటే అప్పుడు ఆ రక్షణ కొనసాగించబడింది. కాబట్టి యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి.
తండ్రి చనిపోయినటువంటి యేసును లేపాడని నమ్మాలి. అలాగా మీ హృదయంలో విశ్వసిస్తే మనుషులు బాప్తిసం పొందటానికి మార్గం సులువు అవుతుంది. కాబట్టి అలాగ నమ్మేవారు ఎవరన్నా ఉంటే, దేవుడు ఉన్నాడని నమ్మేవారు, యేసు ప్రభు ఉన్నాడని నమ్మేవారు, పరిశుద్ధాత్మ ఉన్నాడని నమ్మేవారు ఎవరైనా ఉంటే, చనిపోయినటువంటి యేసును దేవుడు లేపాడని విశ్వసిస్తే, లేపిన తర్వాత ఆయన ప్రభువుగా మన విశ్వాసంలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడని నమ్మితే, ఆ నమ్మకాన్ని బట్టి నమ్మిన వారు ఎవరైనా బాప్తిసం పొందవచ్చు. ఆ నమ్మకాన్ని బట్టి ఎవరైనా బాప్తిసం పొందవచ్చు. కాబట్టి నీ విశ్వాసం ఏమిటి అని ఎవరైనా, బాప్తిసం పొందటానికి సిద్ధపడినటువంటి వారు ఎవరైనా, అయ్యా నేను బాప్తిసం పొందాలనుకుంటున్నానని ఎవరైనా మాట్లాడితే, ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వేమని నమ్ముతున్నావు, నీ విశ్వాసం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నా, అందుకోసమే నేను బాప్తిసం పొందుతున్నా అనుకోవటం అలా కాదు. నీ విశ్వాసం ఏమిటి? నా విశ్వాసం ఏమిటంటే, నా పాపములను క్షమించుకోవటం కోసము బాప్తిసం పొందుతున్నా, యేసుని దేవుని కుమారుడని లేదా ప్రభువని నమ్ముతున్నా, నా హృదయంలో విశ్వసిస్తున్నా, యేసును లేపినట్టుగా నన్ను కూడా నా దేవుడు లేపుతాడని నేను విశ్వసిస్తున్నా అనేదే నీ విశ్వాసం అయి ఉంటే, ఆ విశ్వాసము బాప్తిసం తీసుకోవటానికి మార్గం చూపిస్తుంది. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగిన వారు ఎవరన్నా ఉంటే సిద్ధపడండి. దేవుని చిత్తమైతే దేవుని సంకల్పంలోనికి ప్రవేశించండి. అందువలన పాపం చేశామా? అందరం పాపం చేసాం. దానికి దేవుడు చూపించిన మార్గం ఏమిటి? బాప్తిసం. బాప్తిసం పొందటం కోసం మనం ఎరగవలసిన సంగతులు ఏంటి? దేవుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ ఉన్నాడని, ప్రభు ఉన్నాడని నమ్మాల. చనిపోయినటువంటి యేసును దేవుడు తిరిగి లేపి ఆయన ప్రభువుగా మనకు అప్పగించాడు. ఇక మీదట నా జీవితాన్ని నా ప్రభు ఏం చెప్తాడో అలాగ నడుచుకుంటా. దూషించొద్దు అన్నాడు, దూషించుకోకుండా బ్రతుకుతా. ఎదుటివానిది ఏది ఆశించొద్దు అన్నాడు, ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అంటే అర్థం ఏంటి? ఎదుటివానిది ఆశించొద్దు, అలాగే బ్రతుకుతాను. ఇలాంటి వాటిని విసర్జించాలని కొన్ని సంగతులు చెప్పాడు. విగ్రహారాధన, వ్యభిచారము, జారత్వము వగేరా వగేరా వాటిని అసలు వీటిని మీకు సంబంధం ఉండకూడదు అన్నాడు. అలాగే బ్రతుకుతా అని తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అప్పగించుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు బాప్తిసం పొందటానికి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారికి ఎవరైనా ఉంటే సంఘానికి తెలియచేయండి. మీ విషయంలో సంఘం ఆలోచన చేస్తుంది. ఇప్పటి వరకు విని సహకరించిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ